ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నీకు ఎవరు చెప్పరు, నీతో నువ్వే చెప్పుకో. నేలకు రాలిన కన్నీళ్ల వైపు కాదు, ఆకాశానికి ఎగిరే నీ ఆశల వైపు చూడమని. కష్టం వచ్చినప్పుడు కారే కన్నీళ్ల తుఫానులోనైనా, ఓటమి అనే మండే ఎండల ఎడారిలోనైనా, ఏది ఏమైనా నీ ఆట నువ్వే ఆడాలి. నీ తరపున ఎవరూ ఆడరు. ఒకసారి నీలో ఉన్న నిన్ను నువ్వు అడుగు, ఎలాంటి యుద్ధం చేయగలవో. ఎలాంటి కష్టం వచ్చినా కరిగిపోని బండలాంటోడు నీలో ఉన్నవాడు. నిజంగా నువ్వు బలవంతుడవే, కానీ నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచం నిన్ను బలహీనుడిగా మార్చింది. అడుగడుగున భయాన్ని నేర్పింది. గెలిచిన వాళ్లే గొప్పవాళ్ళు అనే ముద్రను వేసింది. కానీ నువ్వు వెళ్లే దారిలో ఈ పిరికి ప్రపంచం వేసిన తప్పుడు ముద్రలను తూడ్చివేసి నీ ప్రపంచాన్ని నువ్వే నిర్మించుకో. తొక్కలోది రోడ్డు మీద జరిగే ఈ బైక్, కార్ రేసింగ్లు కాదు. నువ్వు తలుచుకుంటే ఆకాశంలో విమానాలతోనే రేసింగ్ పోటీ పెట్టుకోగలిగే సత్తా నీది. పచ్చిగా చెప్పాలంటే నువ్వు ఎంత కష్టపడ్డావో, ఇంకా ఎంత కష్టపడి ఉంటే గెలిచేవాడివో నీ అంతరాత్మకు తెలుసు. కానీ బయటకు మాత్రం పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఓడిపోయినప్పుడు బాధను నటించడం, ఓడిపోయాక కారణాలు చెప్పడం, ఓటమికి కారణాలు చెప్పడం కంటే నిజాన్ని ఒప్పుకున్నప్పుడే నీ స్థాయి నీకు అర్థమవుతుంది. గెలుపుకు చేరుకునే మార్గం దగ్గరవుతుంది. ఒకటి గమనించు, పిల్లికి పాలు దొరికినంత సులువుగా సింహానికి వేట దొరకదు. వేట చేజారిన ప్రతిసారి సింహం మూల్గదు, గర్జిస్తుంది. వేట దొరకలేదని ఎవరికి కారణాలు చెప్పుకోదు. వేట దొరికితే తినడం, లేకపోతే వేట చేజిక్కేంత వరకు వేటాడడమే సింహానికి తెలిసిన మార్గం. మరి నువ్వు నీ గెలుపు చేజారి ఓటమి ఎదురైన ప్రతిసారి మూలుగుతున్నావో, గర్జిస్తున్నావో నిన్ను నువ్వే పరీక్షించుకో. నక్కలు, కుక్కలు మాత్రమే మూలుగుతాయి, కానీ సింహం గర్జిస్తుంది. నువ్వు కూడా గర్జించే సింహంలా ఉండు, కానీ గాలికి పోయే గుంట నక్కల్లా కాదు. పరీక్షలో సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం కాదు ఓటమి. ప్రేమలోనో జీవితంలోనో ఫెయిల్ అవ్వడం కాదు ఓటమి. ఓడిపోయినా మళ్ళీ సాధించుకుంటా, గెలుస్తా అనే ధైర్యాన్ని కోల్పోవడం అసలైన ఓటమి. సింపుల్గా, సుత్తి లేకుండా చెప్పాలంటే, ఓటమిలో ఉన్నప్పుడు ఓపికగా ఉండాలి. నీ టైం వచ్చినప్పుడు తెగించే దమ్ముండాలి. ఈ ప్రపంచంలో 80% మందిలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆస్తులు లేవు, ఆస్తులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం లేదు. అందరికీ తెలిసిన మాటే కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. నువ్వు గెలవడానికి డబ్బు లేకపోయినా సరే ఆరోగ్యంగా ఉంటే అదే నీ ఆయుధం. ఆ ఆయుధమే నీతో ఉండగా మనసు విరిగినా, ఒళ్ళు నలిగినా గెలుపే నీ గమ్యం కావాలి. నీళ్ల స్వభావం మురికి కడగడమే, అగ్ని స్వభావం కాల్చి బూడిద చేయడమే. మరి మనిషిగా నీ స్వభావం పడిపోయిన ప్రతిసారి పోరాడేలా ఉండాలి. ఓడిపోయిన ప్రతిసారి ఎదిరించేలా ఉండాలి. కష్టం వచ్చిందని కంగారు పడకూడదు, కసి తగ్గకూడదు. నీకు నేను ఉన్నా అని పక్కనోడు అనే మాట కంటే, నాకు నేను ఉన్నా అనే మాట నిన్ను బలవంతునిగా చేస్తుంది. నీలో ఉన్న భయాన్నే భయపెడుతుంది.